బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతదేశ నేర న్యాయ వ్యవస్థ యొక్క పునాది కీలకమైన పత్రం 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్. బ్రిటిష్ వలసరాజ్యాల కాలంలో రూపొందించబడిన ఈ విస్తృతమైన కోడ్ 511 విభిన్న విభాగాలలో నేరాలను గుర్తించి శిక్షలను నిర్దేశిస్తుంది. హింసాత్మక నేరాల నుండి ఆర్థిక మోసాలు ఐక్సీ భారతదేశంలోని చట్టాన్ని అమలు చేసే సమగ్ర చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. మనము దాని సూక్ష్మ నైపుణ్యాలను నావిగేట్ చేస్తున్నప్పుడు సామాజిక సామరస్యాన్ని కాపాడడంలో కోడ్ యొక్క సారాంశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బలీయమైన న్యాయగ్రంథం యొక్క చిక్కులను మరియు భారతదేశం యొక్క న్యాయశాస్త్రంలో దాని ప్రధాన స్థానాన్ని మేము విప్పేటప్పుడు సునిశితంగా పరిశీలించండి. ఇప్పుడు మనం భారతీయ శిక్షాస్మృతిలోని నిర్దిష్ట విభాగాలలోని సెక్షన్ 5 ఓవర్వ్యూ చూద్దాం. భారతీయ శిక్షాస్మృతి 1860 ఐపీసీ 1860 లోని సెక్షన్ 5 సాపేక్షంగా క్లుప్తమైనది, కానీ ఇతర చట్టాలతో దాని సంబంధాన్ని స్పష్టం చేయడం ద్వారా కోడ్ యొక్క ఫ్రేమ్వర్క్లో ముఖ్యమైన పనితీరును అందిస్తుంది. ఐపీసీ సెక్షన్ 5 ఇలా పేర్కొంది: ఈ చట్టంలోని ఏదీ భారత ప్రభుత్వ సేవలో ఉన్న అధికారులు, సైనికులు, నావికులు లేదా ఎయిర్మెన్ల తిరుగుబాటు మరియు పారిపోవడాన్ని శిక్షించే ఏ చట్టంలోని నిబంధనలను లేదా ఏదైనా ప్రత్యేక లేదా స్థానిక చట్టంలోని నిబంధనలను ప్రభావితం చేయదు. వివరణాత్మక వివరణ 1. ఐపీసీ యొక్క ప్రాధాన్యత మరియు అనుబంధం. ఐపీసీ అనేది భారతదేశంలో క్రిమినల్ చట్టానికి సాధారణ ఫ్రేమ్వర్క్ను అందించే పునాది శాసనం. ఇది సమగ్రమైనప్పటికీ నిర్దిష్ట పరిస్థితులు, నేరాలు లేదా వ్యక్తుల సమూహాలతో వ్యవహరించే ఇతర ప్రత్యేక లేదా స్థానిక చట్టాలు ఉన్నాయి. సెక్షన్ 5 ఐపీసీ యొక్క సాధారణ స్వభావాన్ని నొక్కి చెబుతుంది మరియు నిర్దిష్ట పరిస్థితులు లేదా నేరాలను మరింత ప్రత్యేక చట్టాల ద్వారా మరింత మెరుగ్గా పరిష్కరించవచ్చని అంగీకరిస్తుంది. 2. తిరుగుబాటు మరియు విడిచిపెట్టడం. అధికారులు, సైనికులు, నావికులు లేదా వైమానిక సిబ్బంది తిరుగుబాటు మరియు పారిపోవటం, సూచన సాయుధ దళాలకు ఆమోదం. ఆర్మీ యాక్ట్, ఎయిర్ ఫోర్స్ యాక్ట్ మరియు నేవీ యాక్ట్ వంటి సాయుధ దళాలకు సంబంధించిన క్రమశిక్షణ మరియు శిక్షాచర్యలు వారి సంబంధిత చట్టాల ద్వారా నిర్వహించబడతాయి. ఈ చట్టాలు తిరుగుబాటు లేదా విడిచిపెట్టడం వంటి నేరాలకు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలను కలిగి ఉన్నాయి. ఇవి సైనిక మరియు నావికాదళాల సందర్భానికి ప్రత్యేకమైనవి. ఐపీసీ యొక్క సెక్షన్ 5 అటువంటి నిర్దిష్ట నిబంధనలు ఐపీసీ యొక్క సాధారణ నిబంధనలను భర్తీ చేస్తాయని స్పష్టంగా తెలియజేస్తుంది. 3. ప్రత్యేక లేదా స్థానిక చట్టాలు. సెక్షన్ 5 ప్రత్యేక లేదా స్థానిక చట్టాల ఉనికిని మరియు వర్తింపును కూడా గుర్తిస్తుంది. ప్రత్యేక చట్టం అనేది ఒక నిర్దిష్టాంశానికి సంబంధించినది. ఉదాహరణకు నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాల చట్టం. ఇది మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు సంబంధించి ప్రత్యేకంగా వ్యవహరిస్తుంది. స్థానిక చట్టం మరోవైపు ఒక నిర్దిష్ట ప్రాంతానికి లేదా దేశంలోని కొంత భాగానికి మాత్రమే వర్తిస్తుంది. ఐపీసీ అటువంటి చట్టాల నిబంధనలను ప్రభావితం చేయదని చెప్పడం ద్వారా నిర్దిష్ట నేరాలు లేదా పరిస్థితులను పరిష్కరించడానికి ప్రత్యేకమైన లేదా స్థానికీకరించిన విధానం అవసరమైనప్పుడు ఆ చట్టాలు ఐపీసీ కంటే ప్రాధాన్యతనిస్తాయని సెక్షన్ 5 నిర్ధారిస్తుంది. ఇది ఐపీసీ యొక్క సాధారణ నిబంధనలు మరియు ఇతర చట్టాల యొక్క మరింత నిర్దిష్టమైన లేదా స్థానికీకరించిన నిబంధనల మధ్య ఏదైనా సంభావ్య వైరుధ్యాన్ని నివారిస్తుంది. 4. శ్రావ్యమైన నిర్మాణం. ఇక్కడ పనిచేసే అంతర్లీన చట్టపరమైన సూత్రం సామరస్య నిర్మాణం. 2 శాసనాలు సంఘర్షణలో ఉన్నట్లనిపించినప్పుడు న్యాయస్థానాలు వాటిని ఒకదానికొకటి నిరాకరించకుండా పనిచేసే విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఐపీసీ కొన్ని ఇతర చట్టాలతో జోక్యం చేసుకోదని ప్రారంభంలోనే స్పష్టం చేయడం ద్వారా సెక్షన్ 5 సంభావ్య వైరుధ్యాలను ముందే తొలగిస్తుంది. 5. నిర్దిష్టత మరియు ఔచిత్యాన్ని నిర్ధారించడం. ప్రత్యేక మరియు స్థానిక చట్టాల ఉనికి మరియు చెల్లుబాటును గుర్తించడం ద్వారా
ఐఈసీ చట్టపరమైన ప్రతిస్పందనలు పరిస్థితి యొక్క నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. అన్ని నేరాలు విస్తృత, సాధారణ నిబంధనల ద్వారా తగినంతగా పరిష్కరించబడవు. కొన్ని నిర్దిష్ట సందర్భం యొక్క ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకునే సూక్ష్మమైన విధానం అవసరం. ముగింపు: ఐపీసీ యొక్క సెక్షన్ 5 క్లుప్తంగా ఉండవచ్చు, కానీ ఐపీసీ ఇతర చట్టాలతో సామరస్యంగా ఉండేలా చూసుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఐపీసీ యొక్క దరఖాస్తు యొక్క సరిహద్దులను వివరించడం ద్వారా మరియు దాని సాధారణ స్వభావాన్ని నొక్కి చెప్పడం ద్వారా భారతదేశం యొక్క విస్తారమైన మరియు వైవిధ్యమైన చట్టపరమైన విధానము బంధనంగా మరియు సమగ్రంగా ఉండేలా సెక్షన్ 5 నిర్ధారిస్తుంది. ఇది ఐపీసీ విస్తృత ఉపనిర్మాణంను అందించినప్పటికీ దృష్టికోణం మరింత సమర్థవంతంగా పరిష్కరించే ప్రత్యేక లేదా స్థానికీకరించిన చట్టాలకు ఇంకా అవకాశం ఉందని నిర్ధారిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. सम्मानित सहकर्मियों और दोस्तों, भारत की आपराधिक न्याय प्रणाली की नींव एक महत्वपूर्ण दस्तावेज पर टिकी हुई है। 1860 का भारतीय दंड संहिता ब्रिटिश औपनिवेशिक युग के दौरान कल्पना की गई। यह व्यापक संहिता अपराधों की पहचान करती है और 511 अलग अलग धाराओं में दंड निर्धारित करती है। हिंसक अपराधों से लेकर आर्थिक धोखे, आईपीसी भारत में कानून प्रवर्तन की एक व्यापक तस्वीर पेश करता है। जैसे जैसे हम इसकी बारीकियों को समझते हैं, सामाजिक सद्भाव को बनाए रखने में कोड का सार स्पष्ट हो जाता है। मेरे साथ जुड़े क्योंकि हम इस दुर्जेय कानूनी पाठ की जटिलताओं और भारत की कानूनी व्यवस्था में इसके केंद्रीय स्थान को उजागर करते हैं। आइए अब हम भारतीय दंड संहिता की विशिष्ट धाराओं की धारा 5 का अवलोकन करें। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 5 अपेक्षाकृत संक्षिप्त है, लेकिन अन्य कानूनों के साथ अपने संबंधों को स्पष्ट करके संहिता के ढांचे के भीतर एक महत्वपूर्ण कार्य करती है। आईपीसी की धारा 5 में कहा गया है, इस अधिनियम में कुछ भी भारत सरकार की सेवा में अधिकारियों, सैनिकों, नाविकों या वायुसैनिकों के विद्रोह और परित्याग को दंडित करने के लिए किसी भी अधिनियम के प्रावधानों या किसी विशेष या स्थानीय कानून के प्रावधानों को प्रभावित नहीं करेगा। विस्तृत विवरण 1. आईपीसी की प्रधानता और पूरकता। आईपीसी वह मूलभूत कानून है जो भारत में आपराधिक कानून के लिए एक सामान्य ढांचा प्रदान करता है। हालांकि यह व्यापक है, फिर भी अन्य विशिष्ट या स्थानीय कानून हैं जो विशिष्ट स्थितियों, अपराधों या लोगों के समूहों से निपटते हैं। धारा 5 आईपीसी की सामान्य प्रकृति को रेखांकित करती है और स्वीकार करती है कि कुछ स्थितियों या अपराधों को अधिक विशिष्ट कानूनों द्वारा बेहतर ढंग से संबोधित किया जा सकता है। 2. विद्रोह और परित्याग। अधिकारियों, सैनिकों, नाविकों या वायुसैनिकों के विद्रोह और परित्याग का संदर्भ सशस्त्र बलों के लिए एक संकेत है। सशस्त्र बलों के लिए अनुशासनात्मक और दंडात्मक उपाय उनके संबंधित कानूनों जैसे सेना अधिनियम, वायु सेना अधिनियम और नौसेना अधिनियम द्वारा शासित होते हैं। इन अधिनियमों में विद्रोह या परित्याग जैसे अपराधों से निपटने के विशिष्ट प्रावधान हैं, जो सैन्य और नौसेना बलों के संदर्भ में अद्वितीय हैं। आईपीसी की धारा 5 यह स्पष्ट करती है कि ऐसे विशिष्ट प्रावधान आईपीसी के सामान्य प्रावधानों पर हावी हो जाएंगे। 3. विशेष या स्थानीय कानून। धारा 5 विशेष या स्थानीय कानूनों की उपस्थिति और प्रयोज्यता को भी स्वीकार करती है। एक विशेष कानून वह होता है जो किसी विशेष विषय से संबंधित होता है। उदाहरण के लिए नारकोटिक ड्रग्स एंड साइकोट्रोपिक सब्सटेंस एक्ट, जो विशेष रूप से मादक दवाओं से संबंधित अपराधों से संबंधित है।
दूसरी ओर एक स्थानीय कानून केवल देश के किसी विशेष क्षेत्र या हिस्से पर ही लागू होता है। यह कहते हुए कि आईपीसी ऐसे कानूनों के प्रावधानों को प्रभावित नहीं करेगा, धारा 5 यह सुनिश्चित करती है कि जब भी कुछ अपराधों या स्थितियों से निपटने के लिए किसी विशेष या स्थानीय दृष्टिकोण की आवश्यकता होगी, तो उन कानूनों को आईपीसी पर प्राथमिकता दी जाएगी। यह आईपीसी के सामान्य प्रावधानों और अन्य कानूनों के अधिक विशिष्ट या स्थानीय प्रावधानों के बीच किसी भी संभावित टकराव से बचाता है। 4. सामंजस्यपूर्ण निर्माण। यहाँ काम करने वाला अंतर्निहित कानूनी सिद्धांत सामंजस्यपूर्ण निर्माण का है। जब कानून के दो टुकड़े टकराव में प्रतीत होते हैं, तो अदालतें उनकी व्याख्या इस तरीके से करने का प्रयास करेंगी जहां दोनों एक दूसरे को नकारे बिना काम कर सकें। धारा 5 शुरुआत में ही यह स्पष्ट करके संभावित संघर्षों को रोकती है कि आईपीसी कुछ अन्य कानूनों में हस्तक्षेप नहीं करेगा। 5. विशिष्टता और प्रासंगिकता सुनिश्चित करना। विशिष्ट और स्थानीय कानूनों के अस्तित्व और वैधता को पहचानकर आईपीसी यह सुनिश्चित करता है कि कानूनी प्रतिक्रियाओं को किसी स्थिति की विशिष्ट आवश्यकताओं के अनुरूप बनाया जा सकता है। सभी अपराधों को व्यापक, सामान्य प्रावधानों के माध्यम से पर्याप्त रूप से संबोधित नहीं किया जा सकता है। कुछ को एक सूक्ष्म दृष्टिकोण की आवश्यकता होती है जो किसी दिए गए संदर्भ की विशिष्टताओं को ध्यान में रखता है। निष्कर्ष। आईपीसी की धारा 5 संक्षिप्त हो सकती है, लेकिन यह सुनिश्चित करने में महत्वपूर्ण भूमिका निभाती है कि आईपीसी अन्य कानूनों के साथ सामंजस्यपूर्ण रूप से सहअस्तित्व में है। आईपीसी के अनुप्रयोग की सीमाओं को रेखांकित करके और इसकी सामान्य प्रकृति पर जोर देकर धारा 5 यह सुनिश्चित करती है कि भारत का विशाल और विविध कानूनी परिदृश्य एकजुट और एकीकृत बना रहे। यह एक संतुलन बनाता है, यह सुनिश्चित करता है कि आईपीसी एक व्यापक रूपरेखा प्रदान करता है, फिर भी विशिष्ट या स्थानीयकृत कानूनों के लिए जगह है जो अद्वितीय परिदृश्यों को अधिक प्रभावी ढंग से संबोधित करते हैं। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Esteemed colleagues and friends, the foundation of India's criminal justice system rests on a pivotal document, the Indian Penal Code of 1860. Envisioned during the British colonial era, this extensive code identifies offences and designates punishments across 511 distinct sections. From violent crimes to economic deceptions, the IPC paints a comprehensive picture of law enforcement in India. As we navigate its nuances, the code's essence in preserving societal harmony becomes evident. Join me as we unravel the intricacies of this formidable legal text and its central place in India's legal narrative. Now let us have an overview of Section 5 of the specific sections of the Indian Penal Code. Section 5 of the Indian Penal Code, 1860, IPC 1860, is relatively succinct but serves a significant function within the framework of the code by clarifying its relationship with other legislations. IPC Section 5 states, "Nothing in this Act shall affect the provisions of any Act for punishing mutiny and desertion of officers, soldiers, sailors or airmen in the service of the Government of India or the provisions of any special or local law." Elaborated description. 1. The primacy and complementarity of the IPC. The IPC is the foundational statute that provides a general framework for criminal law in India. While it is comprehensive, there are other specialized or local laws that deal with specific situations, offences, or groups of people.
Section 5 underscores the IPC's general nature and acknowledges that certain situations or offences might be better addressed by more specialized legislations. 2. Mutiny and desertion. The reference to mutiny and desertion of officers, soldiers, sailors or airmen is a nod to the armed forces. Disciplinary and punitive measures for the armed forces are governed by their respective statutes, like the Army Act, the Air Force Act, and the Navy Act. These acts have specific provisions dealing with offences like mutiny or desertion, which are unique to the context of the military and naval forces. Section 5 of the IPC makes it explicit that such specific provisions will override the general provisions of the IPC. 3. Special or local laws. Section 5 also acknowledges the presence and applicability of special or local laws. A special law is one that relates to a particular subject, for example, the Narcotic Drugs and Psychotropic Substances Act, which deals specifically with offences related to narcotic drugs. A local law, on the other hand, is applicable only to a particular region or part of the country. By stating that the IPC won't affect the provisions of such laws, Section 5 ensures that whenever there's a specialized or localized approach needed to address certain crimes or situations, those laws will take precedence over the IPC. This avoids any potential conflict between the general provisions of the IPC and the more specific or localized provisions of other statutes. 4. Harmonious construction. The underlying legal principle at work here is that of harmonious construction. When two pieces of legislation seem to be in conflict, courts will strive to interpret them in a manner where both can operate without negating each other. Section 5 preempts potential conflicts by clarifying right at the outset that the IPC will not interfere with certain other legislations. 5. Ensuring specificity and relevance. By recognizing the existence and validity of specialized and local laws, the IPC ensures that legal responses can be tailored to the specific needs of a situation. Not all offences can be adequately addressed through broad, general provisions. Some require a nuanced approach that takes into account the particularities of a given context. Conclusion. Section 5 of the IPC might be brief, but it plays a pivotal role in ensuring that the IPC coexists harmoniously with other laws. By delineating the boundaries of the IPC's application and emphasizing its general nature, Section 5 ensures that the vast and diverse legal landscape of India remains cohesive and integrated. It strikes a balance, ensuring that while the IPC provides a broad framework, there's still room for specialized or localized laws that address unique scenarios more effectively. If we are responsible, the future will be good for the future generations.